ఆంధ్ర ప్రజలందరికీ నమస్తే. నేను మీ మాధవీలత. ఎలా ఉన్నారు? బాగున్నారా? అసలు కాఫీ అంటే ఎంతమందికి ఇష్టం? జనాలకి ఇంపోర్టెడ్ కాఫీ అంటే బాగా ఇష్టం. కానీ అదే కాఫీ వేరే దేశాలు ఇంపోర్ట్ చేసుకునే స్థాయికి మన ఆంధ్రప్రదేశ్ని మోడీ గారు తీసుకెళ్లారని తెలుసా? ఇప్పుడు మన అరకు కాఫీ వరల్డ్ ఫేమస్ అబ్బా. నేనైతే మోడీ గారికి ఒక ఆంధ్ర అమ్మాయిగా థ్యాంక్స్ చెప్తాను. ఇంతకు ముందు అయితే అరకు కాఫీ అంటే ఓన్లీ ఆంధ్ర వాళ్ళే వాడుకోవాలి అనే రిస్ట్రిక్షన్స్ ఉండేది. అసలు మనకు గుర్తింపు కూడా పెద్దలేదు. అలాంటి దాన్ని మోడీ గారు వరల్డ్ ఫేమస్ చేశారబ్బా. అరకు కాఫీ అవుట్లెట్లు ప్యారిస్ లో ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? మన మోడీజీ ఒకటి పెట్టారబ్బా, ట్రిఫెడ్ అని చెప్పేసి, అంటే ట్రైబల్ కార్పొరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. అయితే మన అరకు కాఫీని 63 దేశాల్లో ఉన్న మన ఇండియన్ ఎంబసీకి పంపడానికి. మీకు తెలుసా, మొన్న మధ్య మనకు G20 సమ్మిట్ జరిగింది కదా, దానికి వచ్చిన ఫారిన్ డెలిగేట్స్ కి వాళ్ళ ఫ్యామిలీస్ కి మోదీజీ అరకు కాఫీ గిఫ్ట్ గా ఇచ్చారు. ఇలా ఇవ్వడం వల్ల విదేశాల్లో మన కాఫీకి గుర్తింపు, విలువ దొరుకుతుంది. భలే ఐడియా కదా. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ స్కీమ్ లో కాఫీ పండించే వాళ్ళకి, ముఖ్యంగా ట్రైబల్స్ కి ఇన్సెంటివ్స్ ప్రభుత్వం నుంచి వస్తాయి, అంటే లాభం కూడా వస్తుంది. అరకులో కాఫీ పండించే అక్కడ ST కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎంపవర్ కూడా అవుతున్నారు, లాభాలు కూడా పొందుతున్నారు. స్వయం కష్టానికి ఫలం అందివ్వడానికి మోడీజీ అరకు కాఫీని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. జస్ట్ వావ్ కదా. నేనైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను మన మోడీజీ గారికి. ఎందుకంటే మన మోడీ మన సేవక్.